శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ యొక్క జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి. అది దశమహావిద్యలకు సంబంధించినటువంటి జయంతోత్సవాలు, అలానే పౌర్ణిమ, ఏకాదశి, సంకష్టహర చతుర్థి, యోగములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి. అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది, ఏరువాక పౌర్ణిమ, ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా త్రివిక్రముని యొక్క ఉద్భవము, బలిచక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలిచక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తను అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. జూన్ మాసం జ్యేష్ఠ మాసం కన్యారాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది? ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి. ఈ కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ద్వాదశంలో కుజకేతువుల కలయిక, అట్లానే షష్టంలో రాహు, సప్తమంలో శని, అష్టమంలో శుక్రుడు, 9వ స్థానంలో రవి, బుధుడు, తదుపరి 11వ స్థానం బుధుడు, గురువు. అట్లనే 23వ తారీఖు నుంచి బుధుడు ఈ యొక్క ఏకాదశ స్థాన సంచారము, ద్వాదశంలో కుజకేతులు. ఇటువంటి స్థితిని చూసినట్టయితే ముఖ్యంగా మనకు కన్యారాశి వారికి రవి ఎప్పుడైతే వీరికి 9వ స్థానంలో సంచారం చేస్తున్నారో యోగదాయకంగా ఉన్నాడు పూర్వార్ధము. అట్లనే 10వ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో ఇంకా విశేషంగా యోగప్రదంగా ఉంటాడు. మిథున రాశిలో సంచారం చేస్తున్న సమయంలో ప్రతిదీ శుభకార్యాచరణకి యోగ్యమైన సమయంగా కొంత ముందర పెట్టే తలంచిన కార్యాలు కొన్ని ముందరకెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లనే వృత్తిరీత్యా వ్యాపారం చేసేటువంటి వారికి యోగదాయకంగా ఉంటుంది. గుర్తింపు అనేది మీకు లాభిస్తుంది. మిమ్మల్ని ఈ రాక వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది రవి యొక్క అనుగ్రహం వల్ల. అట్లనే బుధుడు మీకు ఈ విధంగా ఏకాదశంలో సంచారం చేస్తూ అనూహ్య రీతిలో ధన కనక వస్తు వాహనాదులు ఏర్పాటు కలగటం, గృహంలో కొంత శుభకార్యాలకి ఒక మెట్టు ముందరికి వేయటం, అట్లనే బంధుమిత్రాదులతో మంచి సమాగమంగా ఉండడం, విందు వినోదంలో పాల్గొనటం, అట్లనే సత్కీర్తి, ఆనందము, అనేక రకాలుగా మంచి యోగ్యమైన సమయంగా బుధుడు యోగప్రదంగా ఉంటున్నాడు. అట్లానే ఈ యొక్క కొంత అలసత్వం ఉంటుంది. అట్లనే బుధుడు కొంత అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాడు పూర్వార్థంలో. ఉత్తరార్థం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. బుధుడు 23వ తారీఖు నుంచి యోగదాయకంగా ఉన్నాడు. పూర్వం బాలేకపోయినా ఉత్తరార్థంలో యోగదాయకంగా ఉంటుంది కన్యారాశి వారికి. కుజుడు మీకు 12లో సంచారం చేస్తున్న సమయంలో చూసినట్టయితే ముఖ్యంగా కొంత స్థానచలనాలు ఉండే అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువ పడతారు. అంటే శ్రమ 1-200% ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అధిక వ్యయం అంటే అనుకున్న దానికన్నా ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వచ్చేది కొన్ని విషయాల్లో. అట్లనే నేత్రానికి సంబంధించిన వ్యాధులు కానీ కొన్ని ఏదైనా రోగం ఇదివరకు ఉంటే ఆ రోగం మళ్ళీ తిరగతొట్టడం కానీ అవకాశం ఉంటుంది. అకారణంగా కొంతమందితో కొంత వైరాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లనే శుక్రుడు మీకు అష్టమంలో ఉండడం వల్ల కొంత స్థిరాస్తులు, స్థిరమైనటువంటి బుద్ధి, వృద్ధి కలుగుతుంది. అట్లనే మంచి సుఖ సంపదలతో పాటు రతి సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. అట్లనే ధనప్రాప్తి, ధనం కూడా బాగా ప్రాప్తింపగలుగుతుంది. కీర్తిలాభ ప్రతిష్టాదులు, బంధుమిత్రాదులతో సఫలీకృతంగా చాలా అద్భుతంగా సాంగత్యం అంటే కొత్త వారితో కొత్త పరిచయాలు ఏర్పడుతూ మంచి ఉన్నతిని పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క స్థితి
గురువు మీకు ఏదైతే 10వ స్థానం సంచారం చేస్తున్నాడో కొంత కార్యాల్లో విఘాతం కల్పిస్తున్నాడు. అయినా కూడా వృత్తిలో కొన్ని మిమ్మల్ని విభేదించేటువంటి వారు ఉంటారు, వాటితో జాగ్రత్త ఉండడం మంచిది. అలానే ధనాధాన్యము, వస్తు ప్రేమ అంటే కొన్ని వస్తువుల మీద కొంత ఆదరణాభిమానంగా ఉంటుంది, ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. కొంత ఆశతో ఉంటారు, కొన్నిటి వాటి కోసం వస్తాయా రావు అని ఆ ఆశాజీవిగా కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురువు కొంత వ్యతిరేకంగా ఉన్న దశమంలో అయినా మిమ్మల్ని ఈ రాబోయే మిగతా గ్రహాలు యోగదాయకంగా నడిపిస్తున్నాయి ముందరికి. గురువు 10లో ఉన్నా కూడా కొంత అధికారుల వల్ల వేర్పాటువాదాన్ని ఉన్నా కూడా మీరు దాన్ని అవలీలగా దాటుకుంటూ రవి అనుగ్రహం వల్ల, గ్రహనాయకుడు అనుగ్రహం వల్ల ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ యొక్క మాసంలో. అట్లాగే శని యోగప్రదంగా మీకు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానంలో సంచారం చేయడం కొంత ప్రయాణాలు ఏర్పాటు, మనసులో కొంత ఆవేదన ఉంటుంది. అంటే మేము ఎంత చేసినా కూడా అవతల మనిషి మమ్మల్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు అనుకోవడం, కొంతవరకు వేరే దూర ప్రయాణాలు చేద్దాము, కొంతవరకు రిలీఫ్ ఉంటుందని ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. కొంత దేశాటనకి వెళ్దాము, వేరే దేశానికి కానీ, లేదైనా కొన్ని సెలవులు తీసుకున్నా కొంత దూరం వెళ్తే కొంత మనకు లాభం చేకూరుతున్న ప్రయత్నంగా ఉంటుంది. కొంత భయం అనేది మనసులో ఉంటుంది. వ్యాధులు ఏదైనా ఉంటే ఇదివరకు ఆ వ్యాధితో మళ్ళీ బాధింపు పడతామని ఒక చిన్న సమస్యగా మీకు ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ విధంగా మీకు 60% యోగదాయకంగాను 40% ప్రతికూల వాతావరణంగా ఉంది. కాబట్టి ఈ ఒక వృత్తి వ్యాపారం ఉండేటువంటి వారికి యోగదాయకంగా ఉంది. రాజకీయ నాయకులకి కొంత యోగదాయకంగా ఉంది. సినీ వర్గంలో ఉండేటువంటి వారికి కొంత ప్రతికూలంగా ఉంది. అట్లనే న్యాయవాదులు కానీ, డాక్టర్ కానీ, అలానే ఈ సివిల్ ఇంజనీరింగ్ వర్క్లు చేసేటువంటి వారికి గవర్నమెంట్ నుంచి లాభాలు వచ్చేవైతే లాభాలు చేకూరుతాయి, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అయితే ఉంటాయి, వచ్చే అవకాశం ఉంటుంది. తన సొంత వ్యాపారం అంటే సొంతంగా లాయర్ కానీ ఒక మళ్ళీ ఇంజనీర్లు కానీ సొంతంగా చేసుకునేటువంటి కొంత వ్యతిరేకత భావన ఏర్పడుతుంది. మీ పక్కన మీ కోటరీ అనేది కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు, మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు కూడా ఉంటారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి, విభేదించకండి. ఒకవేళ విభేదించినా వారికి మీరు కనపడకుండా ప్రయత్నం చేసుకోండి, అప్పుడు మీరు యోగదాయకంగా ఉంటుంది ఫలితం. కాబట్టి విభేదించే మీ కోటరీని దెబ్బతీసే అవకాశం ఉంటుంది వేరే వారు. కాబట్టి ఎవరికి ఏ చిల్లర పైసలుగా ఏదో జరగలుగా వేసి మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తారు కొంతమంది. కాబట్టి వాడికి ఏది ఇబ్బంది పడకుండా మీరు నిర్గ్రహంగా ఉండండి. దైవానుగ్రహం కలిగింది, సూర్యుడు అనుగ్రహం ప్రత్యేకంగా ఉంది. కాబట్టి మనస్సు ప్రశాంతత కోసం సూర్యారాధన చేయటం మంచిది. అట్లానే సూర్య నమస్కారం, ఆదిత్య ఉదయ పాలన చేయటం, రాబోయేటువంటి జ్యేష్ఠ మాసంలో ఏదైనా కానీ విష్ణు ప్రీతికి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం వల్ల మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. అట్లనే మీ యొక్క మనస్సు చాంచల్యం నివృత్తి కావటానికి, లేదైనా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కన్యా రాశి వారికి. శ్రీమాత్రే నమః.